దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? మీ అందరికీ హ్యాపీ సండే. సండే దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మనం గడపాల. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఆరాధించడానికి. ఎందుకంటే ఆదివారమే వెళ్ళాలా అని తిక్క ప్రశ్న వేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మేము వెళ్ళకుండా దేవుని ఇంట్లో స్తుతించలేమా? సమాజముగా కూడటం మనం మానొద్దు. అందరం కలిసి ప్రభుని ఆరాధించడం, స్తుతించడం, దేవుని ఘనపరచడం మంచిది. అది అద్భుతమైనటువంటి అందరు కూడి ఉన్న చోటు. ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువుకి మహిమ అది మనసులో నుండి. కాబట్టి ఉదయకాలం మీరందరూ కూడా 5 to 6 కూడా మీకు మార్నింగ్ ఆన్లైన్లో వస్తుంటుంది. ఒకవేళ ఆర్థిక కుటుంబ పరిస్థితులు బాగాలేకుండా ఉన్నవారు, మానసిక ఒత్తిళ్ళు ఉన్నవారు, రోగాలతో ఉన్నవారు, ఒకవేళ నిర్లిప్తతో, నిర్లక్ష్యముతో, కృంగిన స్థితిలో మీరు ఉండొచ్చు. ఎన్నిసార్లు అండి దేవుడు ఏం చేశాడని ఎప్పుడు మీరు అట్లా అనుకోకండి. దేవుడు కృపగలిగిన వాడు. ఆయన మనకి అన్యాయము చేయడు, సర్వశక్తుడు, మాట తప్పుడు, మహోన్నతుడు. ఆయన మహత్కార్యములు చేసే దేవుడు. నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నీ బిడ్డల విషయంలో, నీ విషయంలో శ్రద్ధ కలుగు ఎవరి జీవితాన్ని దీవిస్తున్నాడు. ఇంకా యేసుని అంగీకరించకపోతే ఇదే రక్షణ. యేసుని మీ హృదయంలో చేర్చుకోండి. మీ పాపాలు క్షమించబడతాయి. నిత్య జీవం, పరలోకం మీకు దొరుకుతుంది. ఈ లోకంలో కూడా ఆయన మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఉదయకాలం మీరు ఎదురు చూస్తున్నారు. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను కీర్తనం 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని యొద్ద మనకు దొరికే సంపూర్ణ విమోచన, కృప. వింటున్నారా? ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీదనే. ఉదయకాలం ఒకటి నేర్చుకో. మనుషుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, ఆప్తుల మీద, చుట్ట అనేక డబ్బు, ఇది వస్తే నాకు ఇది వస్తుంది, ఇది జరుగు అనకండి. దేవుని మీద ఆశ పెట్టుకోండి. ఆయన ఏదో కృప దొరుకుతుంది మీకు. సంపూర్ణ విమోచన నీ వ్యక్తిగత విషయంలో, ఆత్మీయ విషయంలో, సేవ విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక విషయాలు, మానసిక విషయాలు, ప్రతి పరిస్థితిలో నీకు సంపూర్ణ విమోచన ఇచ్చే దేవుడు ఆయన. ధైర్యంగా ఉండి ఈరోజు అటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. అటువంటి కృపగలిగిన రాజుని, మహోన్నతుని దేవుని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాలం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని యొద్ద కనిపెట్టుకో, దేవుని మీద ఆశ పెట్టుకో. ఖచ్చితంగా ఈరోజు ఆదివారం చర్చికి వచ్చిన, మందిరానికి వెళ్ళిన, సంఘానికి వెళ్ళిన, ఒకవేళ డే బై డే రెగ్యులర్గా వాక్యం వింటున్నా, ప్రార్థన చేసుకుని, దేవా నా ఆశలన్నీ నీ మీదేను, అప్పుడు నీకు ఒక సమాధానకరమైన కార్యం చూస్తావు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. సంపూర్ణ విమోచన నీకు కలుగును. ఆమేన్. అందరు చెప్పండి, నాకు సంపూర్ణ విమోచన కలుగును. నీకు సంపూర్ణ విమోచన కలుగును. కాబట్టి ధైర్యంగా ఉండి వాగ్దానం ఎత్తిపట్టి దేవుని మీద ఆశ పెట్టుకొని ప్రతి విషయంలో ఆయన తట్టు చూసి ఆయన కృపను పొంది సంపూర్ణ విమోచన పొందండి, బలం పొందండి. ఈ వాగ్దానం లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఈరోజు ఆదివారం బెల్లంపల్లిలో 5 to 6 ఉంటుంది. 7 నుంచి 9, 10 నుంచి 12 కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 5 నుంచి 6 ఉంటుంది, 7 నుంచి 9 ఉంటుంది, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8. మిస్ చేసుకోకుండా అందరూ పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, ఇరుకుల్లో ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల. యేసు పొందిన గాయములే వారి స్వస్థత కారణంగా మారిపోయి కుటుంబాలు, జీవితాలు రోగ బాధల నుంచి విముక్తి పొందాలి. అయ్యా, కోర్టు కేసులు కొట్టివేయబడాలి. అక్రమ కేసులు, అన్యాయపు కేసులు బిడ్డల మీద నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఇతర సమస్యలు, ఆర్థిక సమస్యలు, జాబ్లెస్, ప్రభా నాయన ఎక్కడెక్కడ ఏ బాధలున్న విడుదల, గర్భం లేసి గర్భాలు తెరవబడాలి. వివాహం కాని బిడ్డలకు వివాహాలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, వాళ్ళ డబ్బు ఎవరు తీసుకుని నిద్ర పట్టదు మా డబ్బు ఇచ్చే వరకు ఆ కార్యం చేయండి. చేతబడి మాంత్రిక శక్తుల నుంచి నీ బిడ్డలను విడిపించండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలు, వారికి కృప కలుగును కాకని వారిని బ్లెస్ చేస్తున్నాం. నాయన బర్త్డే బిడ్డల్ని వారిని ఆశీర్వదిస్తూ నీ కృప విమోచన కలుగును గాక. ఈరోజు కల్వరి మినిస్ట్రీ మీద అపవాది శక్తులని బంధిస్తూ నీ కార్యం, నీ కృప మాకు అనుగ్రహించండి. ప్రతి దైవజనులు, సంఘాలు, విశ్వాసులు, ఆత్మీయులని మీరు క్షేమాభివృద్ధులకు నడిపించండి. భారతదేశాన్ని రక్షించండి, ఇతర దేశంలో రక్షించబడి మా ప్రియులందరిపై నీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఉదయం వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. నిజంగా దేవుడు మనందరి పట్ల చూపిన కృపా భాగ్యాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మరీ ముఖ్యంగా ఈరోజు సండే మీ అందరూ కూడా హ్యాపీగా మందిరానికి వచ్చి దేవుని ఆరాధించి సంతోషించి గంతులు వేయాలి. ప్రభు సన్నిధి మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.